ప్రభు అయిన క్రీస్తు నామములో అందరికీ వందనాలు. బాగున్నారా అండి? దేవుని యొక్క మహాకృప నిరంతరము మనల్ని కాపాడుతుంది కదా. దేవుని యొక్క కృపలో కాపుదల్లో మనం ఉండాలి అని అంటే దేవుడు మనకిచ్చిన దేవుని యొక్క వాగ్దానాన్ని ఆధారం చేసుకుని జీవించాలి. ఈ ఉదయకాలమున దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానం సామెతలు 3వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదు. ఈ వాక్య భాగములో 2 మాటలు ప్రాముఖ్యంగా కనపడుతూ ఉన్నాయి. అప్పుడు, ఎప్పుడు. అప్పుడంటే ఎప్పుడండి అని ఆలోచన చేస్తే, ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో దేవుని యొక్క జ్ఞానమును వివేకమును ఆధారము చేసుకుని వాటిని మన కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుండా మన మెడకు అలంకారముగా, మన చేతికి మణికట్టు గొలుసుగా ఎప్పుడైతే ఉంచుకుంటామో అప్పుడు మన మార్గములో మనము సురక్షితముగా నడుస్తాం. అంతేకాదు, మన పాదము ఎప్పుడూ కూడా తొట్టిల్లదు. ఒక్కొక్కసారి పరుగులు పెడుతూ పడిపోతూ ఉంటాం. మనం పడిపోవడానికి కారణం ఏంటి అనంటే, రాయి తగిలిందనో, పలానా వారు కాలు అడ్డం పెట్టారనో, ఇలా పలు రీతులుగా మనము అజాగ్రత్తగా ఉండటం వలనో కారణాలు కనపడుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా కనురెప్ప పాటులో పెను ప్రమాదము నుంచి మన దేవుడు మనల్ని తప్పించే దేవుడై ఉన్నారు. అందుకని ప్రభు యొక్క మార్గములో మనము జాగ్రత్తగా నడుచుకుందాం. సామెతలు 10:19 వచనంలో మాట్లాడుతున్నారు కదా, యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును, కుటిల వర్తనుడు బయలుపడును. దేవుని సన్నిధిలో మన పాదము తొట్టిల్లకుండా మనము నిర్భయముగా నడవాలి అనంటే మనకు యథార్థత అనేది చాలా అవసరం. ఆనాడు దేవుడు యోబును గురించి పలికారు కదా, యథార్థవర్తనుడు 2 సార్లు పలుకుతారు. నిజమే, దేవుని యొద్ద నుండి మనం పొందుకునే సాక్ష్యము అంత గొప్పదండి. మరి మన జీవితాల్లో ఎక్కడా కూడా కుటిలత్వము, రెండవ ఆలోచన, దుర్మార్గమైన మనస్సు లేకుండా మనము ప్రేమతోనూ యథార్థమైన హృదయముతో మనము ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మన పాదము ఎప్పటికీ కూడా తొట్టిల్లదు, ఎప్పుడూ తొట్టిల్లవు. అదండి. అందుకని ఎక్కడైనా తొట్టిల్లుతూ ఉన్నట్లు కనపడుతూ ఉంటే ఒక్కసారి వారి వలన వీరి వలన అని కాకుండా మన వలన ఎక్కడైనా జరుగుతూ ఉందేమో, అనుకొననిది ఏదైనా మనకు సంభవించిందేమో అని మనం ఆలోచన చేసుకుని ఆ నిర్ణయాలలో నుంచి మనము జాగ్రత్తగా వెనక్కి వద్దాం. దేవుని మార్గంలో మనము నిలబడదాం. అందుకని దేవుని మాట మనకు తెలియచేస్తూ ఉంది. సామెతలు 4:12 కూడా అంటున్నారు కదా, నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరుగెత్తున్నప్పుడు నీ పాదము తొట్టిల్లదు. అదండి, పడదు, తొట్టిల్లదు. అప్పుడు, ఎప్పుడు, ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఉండాలి అనంటే ఆనాడు యోబు ఎలా ప్రతి పరిస్థితిలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థముగా నడుచుకుంటూ వచ్చారో, తన చుట్టూ ఉన్నవారు తను కలిగిన శ్రమను బట్టి ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నప్పటికీ చిట్ట చివరిగా దేవుని చేత గొప్ప సాక్ష్యం పొందుకున్న వ్యక్తి, డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్ని రిసీవ్ చేసుకున్న వ్యక్తి. మరి అటువంటి ఆశీర్వాదాలు మనం కూడా పొందుకోవాలి అనంటే దేవుని యొక్క ఆజ్ఞలను మన మెడకు అలంకారముగాను, మన చేతికి మణికట్టు గొలుసుగా పెట్టుకుందాం. ఎందుకంటే అది మాత్రమే మనల్ని రక్షించగలదు. ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసినప్పటికీ కూడా లాస్ ఏంజల్స్ గురించి మాట్లాడుకోకుండా ఎవరూ ఉండడం లేదు కదా. ఒక వ్యక్తి పలికిన మాట చూసారా, 24 గంటలు కూడా గడవక ముందే ఒక వ్యక్తిని బట్టి ఆ ప్రాంతం అంతా కూడా బుగ్గి అయిపోయింది. మరి మన మాట, మన అడుగు ఎలా ఉంటుందో మనము పరిశీలన చేసుకుందాం. మన మాట మన కుటుంబానికి, మన సంఘానికి, మన దేశానికి గొప్ప దీవెన తీసుకుని వచ్చేదిగా ఉండాలి. అట్టి దీవెనతో దేవుడు ఈ ఉదయ కాలమున మిమ్మును మీ కుటుంబాలను నింపి నడిపించునుగాక. ఆమేన్.